చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ భర్తను ఎంత చిన్న చూపు చూస్తానంటే, ఎంత భయంకరమైన చూపు చూస్తానంటే, ఎంత అతడు తిరిగి 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 వచ్చేసరికి ఈమె ఒకటి పెట్టుకొని కూర్చుంటుంది ఇక్కడ. యజమానుని మాట వినకుండా ఉంటే, యజమానుని చిత్తము తెలుసుకోకుండా ఉంటే, యజమానుని చిత్తమును ప్రకారము సిద్ధపడకుండా ఉంటే దెబ్బలు తగులుతాయి అనేటువంటి మాట పైన ఈరోజు మనము కొన్ని ఎగ్జాంపుల్స్తోని మనం చెప్పుకుందాం. చూడండి, ఈరోజు ఎన్ని కుటుంబాలు మనం పరిశీలన చేద్దాం. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. నా మాట సాగాలి, నాదే గెలవాలి, నేను చెప్పినట్టు వినాలి అనేటువంటి వ్యక్తులు, నాదే చెల్లాలి, నాదే నడవాలి అనే అటువంటి కుటుంబాలు ఒక 10 తీసుకుంటే 10ట్లో 8 వెళ్తాయి, 9 కూడా వెళ్తాయి అని చెప్తా, 10కి 10 కూడా వెళ్తాయి అని నేను చెప్పగలుగుతా. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి మీరు. హల్లెలూయా విషయంలో కాంప్రమైజ్ కావద్దని నేను మళ్ళీ చెప్తున్నా. నేను హల్లెలూయా చెప్పినప్పుడు హల్లెలూయా ఎస్, ఇంకా కొంచెం సౌండ్ పెంచండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పిండు బ్రదరు. ఎందుకంటే నాకు సౌండ్ క్లారిటీ ఉండాలి. నేను ఈ మైక్ లేకున్నా కూడా గట్టిగా మాట్లాడతా కాబట్టి దయచేసి మీరు, నేను మధ్యలో హల్లెలూయా అంటారా, మీరు పక్కోళ్ళు ఉలిక్కి పడే విధంగా మీరు కూడా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, ఎస్, థాంక్యూ మైటీ జీసస్. చూడండి, ఇక్కడ చాలా కుటుంబాలు ఇప్పుడున్నటువంటి ఈ కల్తీ యుగంలో చాలా కుటుంబాలు తికమక నడుస్తూ ఉన్నాయి, గజిబిజిగా నడుస్తూ ఉన్నాయి. దీనికి కుటుంబం నిలబడాలంటే యజమానుడు అనేవాడు చితకగొట్టబడి వాడు ఆ యొక్క యజమానురాలు వెనక నడుస్తేనే కుటుంబం నిలబడే అటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఉన్నామంటే, ఇది దేవుని యొక్క న్యాయ ధర్మ శాస్త్రానికి విరుద్ధమైంది. చాలా డేంజరస్ అన్నట్టు ఇది. దేవుని యొక్క గ్రంథానికి, దేవుని యొక్క లా అండ్ ఆర్డర్కు ఇది చాలా విరుద్ధమైనది. ఈరోజు బుద్ధి తెచ్చుకోవాలి. చాలా మంది స్త్రీలు తమ యజమానులను గౌరవిస్తూ, తమ యజమానులకు లోబడుతూ, తమ యజమానులకు అనుకూలముగా ఉంటూ, తమ యజమానుల చిత్తం ఎరిగి నడవాలి. హల్లెలూయా, వాళ్ళ చిత్తాన్ని ఎరగాలి అంటే వాళ్ళ ఉద్దేశాన్ని, వాళ్ళ మనస్తత్వాన్ని ఎరిగి వాళ్ళకు అనుకూలముగా నడిచేటువంటి స్వభావం ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఈ లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనములో, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక, అంటే చాలా మంది తెలుసు భర్త గురించి, భర్త యొక్క ఆలోచనలు, భర్త యొక్క ఉద్దేశాలు, భర్త యొక్క ఆయన మూమెంట్స్, అంటే ఆయన వర్క్స్ అని తెలుసు, కానీ వాటికి విరుద్ధంగా నడుస్తూ ఉంటారు. చిత్తం ఎరిగి ఉండి కూడా సిద్ధపడరు. ఆయన పలాని సమయానికి వెళ్ళాలంటే వాళ్ళు కోఆపరేట్ చేయరు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అయితే మనం ఇది జనరల్గా సొసైటీలో జరుగుతున్నటువంటి విషయం గురించి మనము ఈరోజు మాట్లాడుతున్నాం. దైవత్వములో దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు, దేవుడు మనకు యజమానుడై ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలందరికీ ఎవరు యజమానుడు? యేసుక్రీస్తు యజమానుడు. మనం మొన్నటి వరకు నేను బాప్తిజం తీసుకోకుండా ఉన్నప్పుడు నాకు యజమానుడు ఎవరు? నేను సాతాను ఊరిలో ఉన్నాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను. నాకు యజమానుడు ఎవరంటే అప్పుడు సాతానుడు. ఆ సాతానుని బాధలు, ఇబ్బందులు, ఆ పద్ధతులు, ఆ మార్గము సరిగా లేదని నేను గ్రహించి ఆ మార్గములో నుండి తప్పుకొని యేసు క్రీస్తును నా రక్షకుడుగా, నా విమోచకుడుగా, నా కాపరిగా నేను నిర్ణయించుకొని, నా అంతరంగములో తీర్మానము చేసుకొని యేసు క్రీస్తు నా యజమానుడుగా నేను చేసుకున్నాను. ఈరోజు ఇక్కడ బాప్తిజం తీసుకున్నటువంటి మీ అందరి యజమానుడు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని తెలియజేస్తా ఉన్నాను. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ చూడండి, మన యజమానుడు యేసు ప్రభుల వారు అయినప్పుడు ఆయన చిత్తం ఏంటిది, ఆయన చిత్తము ఏంటిది అనేది మనము తెలుసుకోవాలంటే పరిశుద్ధమైన గ్రంథాన్ని చదవాలి. పరిశుద్ధమైన గ్రంథాన్ని ఒక్కసారి మొత్తం వెళ్ళి మాట్లాడాలి.
ఏదో తోకలు పట్టుకొని, ఏదో ఈకలు పట్టుకొని, కొస్సలు పట్టుకొని, నాకంత తెలుసు, నేను యేసు ప్రభు బిడ్డను, నేను యేసు ప్రభు కుమారుని, నేను కూడా బాప్తిజం తీసుకున్నా అనేటువంటి విధానము కాకుండా పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని మొత్తము చదివి ఆయన చిత్తం ఏంటిది అని అంటే, చూడండి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది చూడండి అక్కడ. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించుచు ధన్యుడు. హల్లెలూయా. చూడండి ఆయన చిత్తము ఎలా ఉన్నది, మనం ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలి, మనం ఏమి చేయాలి అనే విషయాన్ని పరిశుద్ధమైన గ్రంథము చాలా క్లారిటీగా మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు చాలా మంది ముసలమ్మ ముచ్చట్ల కాడ, వ్యర్థమైన మాటల కాడ, దైవపు మాటలు లేని కాడ, లోక సంబంధమైనటువంటి మాటలతో ఉంటున్నారు. దేవుని గ్రంథం సెలవిస్తా ఉంది, అలాంటి కాడ మీరు ఉండకూడదు. మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు దేవుని రాజ్య మార్గములో నడిచేటువంటి వారు, నడిపించేటువంటి వారని మనకు పరిశుద్ధమైన గ్రంథం తెలియజేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చూడండి, సిద్ధపడక అతని చిత్తము చొప్పున, అంటే మన యజమానుని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి, అంటే మనకు అనేక దెబ్బలు తగులును. చూడండి, ఈరోజు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుందని చెప్పండి. అన్యులను పక్కకు పెట్టండి. ఇక్కడ అన్యులతోనే మనకు అవసరం లేదు. అన్యులు ఎలాగూ దెబ్బలు పడతా ఉంటాయి, వాళ్ళ విశ్వాసం వేరు. అన్యులది ఏది జరిగినా ఒకటే, సత్య ఎక్కడో పడతాం, ఏదో పోతాం. కానీ విశ్వాసులమైనటువంటి మనకు ఒక తీర్మానం ఉంది. నేను చనిపోతే పరలోకం వెళ్తాను, నేను బ్రతికున్నన్ని రోజులు దేవునిలో ఆశీర్వాదములను, అభిషేకములను పొందుకుంటాను. నేను బ్రతికున్న దినములంతా కృపాక్షేమములే నా వెంట వస్తాయి అనేటువంటి విశ్వాసముతోని యేసుక్రీస్తు మార్గములో నడిచేటువంటి మనము, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్మిన తర్వాత నీకు దెబ్బ తగులుతుంది. నేను అనుకున్నాను బ్రదర్, కానీ అయితే లేదు, తప్పదు. సిద్ధపడలే. సిద్ధపాటులో పొరపాటు ఉంది. సిద్ధపాటులో సరి అయిన విధానం లేదు. సిద్ధపాటును సరిగ్గా సిద్ధపడలేను. ఆయన చిత్తము చొప్పున నువ్వు జరిగించకుండా ఉంటున్నావు కాబట్టి నీకు దెబ్బ తగులుతుంది. నేను అనుకున్నాను బ్రదర్, ఈ పని చేస్తే అవుతుంది అనుకున్నాను, కానీ కాలే బ్రదర్, అది మిస్ అయిపోయింది. ఎందుకు మిస్ అవుతుంది? దెబ్బ తగిలింది. హల్లెలూయా. ఈరోజు ప్రతి కుటుంబములో గొడవలు, కొట్లాటలు వస్తున్నాయి. సాతాను చిచ్చు పెడతా ఉంది. ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి బిడ్డలు కూడా పడిపోతున్నారు. వై? సిద్ధపాటు లేదు. ఆయన చిత్తం ఎరగకుండా నడుస్తున్నారు. ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన అంటే ఆసక్తి లేదు. బైబిల్ చదువుకోవాలనేటువంటి ఆసక్తి లేదు. పాటలు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి లేదు. దైవ మార్గంలో నడవాలనేటువంటి ఆసక్తి లేకపోవడం వలన ఈరోజు ప్రతి కుటుంబంలో దెబ్బలు తగులుతున్నాయి. ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. కుటుంబాలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. గొడవలు జరుగుతూ ఉన్నాయి. మనుషుల హృదయాలలో అనుకున్నవి జరగడం లేదు. అరే ఇట్లెట్లా అయిపోయే, దెబ్బ తగిలింది. అరే నా గట్టెట్లా జరిగింది, దెబ్బ తగిలింది. అయ్యో నా కుటుంబంలో గిట్టెట్లా జరిగింది, దెబ్బ తగిలింది. అయ్యో నేను గిట్ల అనుకుంటే గట్లయింది, దెబ్బ తగిలింది. దెబ్బలు తగులుతున్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దెబ్బలు తగులకుండా ఉండాలంటే, ఈ దెబ్బల నుంచి తప్పించుకోవాలంటే మనము సిద్ధపడాలి. మనము సిద్ధపడకుండా ఉంటే మనకు దెబ్బ తగులుతుంది. కాబట్టి మనము సిద్ధపడి ఇంకేం చేయాలో చెప్పండి, ఆయన చిత్తము చొప్పున జరిగించాలి. యేసుక్రీస్తుల వారి యొక్క మాటల చొప్పున జరిగించాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి.
ఆయన చెప్పిన మాటల ప్రకారము మనము నడుచుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాట ప్రభు మన కోసము వ్రాసి పెట్టి దాచిపెట్టి ఉంచాడు. ఆ వాక్యాన్ని మనము సక్రమంగా చదువుకుందాం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించను. చూడండి, దెబ్బలు తగిలినా కూడా చెడుతనము తొలగిస్తా ఉన్నాడు దేవుడు దెబ్బలు కొట్టి. అయినా కూడా మళ్ళీ అదే చెడుతనంలోనికి పోయేటువంటి పరిస్థితులు ఈరోజు వస్తున్నాయి. తెలుసు వాళ్ళకు. ఈరోజు కుటుంబాలలోనైనా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, భూమి జాగల మధ్య, పరిస్థితుల మధ్య ఇంకొక మాట చెప్పాలంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒక సహోదరుడు మాట్లాడుతూ ఇప్పుడు అంటా ఉన్నాడు, ఆయనకు తగని రోగం వచ్చిందట. బ్రదర్, నాకు వాట్సాప్లో పెడతా, అదేదో ఎముకల కొరుకుతుంది, మాంసాన్ని కొరుకుతుంది, రక్తాన్ని కొరుకుతుంది. ఇదంతా సాతాను దెబ్బ. సాతాను దెబ్బ ఎట్లా తగులుతా ఉంది? దేవునిలో నువ్వు పరిపూర్ణంగా లేకపోవడం వలన, దేవుని శక్తిని నువ్వు సరిగా అనుభవించకపోవడం వలన, దేవుని యొక్క మాధుర్యతను నువ్వు పొందకపోవడం వలన నీ చుట్టూ కంచెలేని చెట్టు ఏ పురుగైనా, ఏ చెట్టు, ఏ మేకైనా, ఏదైనా ఒక జంతువు తినేస్తుంది. అలాగూ ఫలించి అటువంటి నీ జీవితం పాడైపోతుంది అనంటే సాతానుకు ఆహారముగా నువ్వు మార్చబడుతున్నావంటే, కంచెలేని జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బను తప్పించుకోవాలి. ఈ రోజు నుంచి భయం రావాలి. సేవకుల మధ్యలో కూడా తన సేవా పరిచర్య ఎదుగుతలేదు. తన జీవితంలో ఆర్థిక పరిస్థితులు చూడండి, చాలా మంది మేజర్గా మన కంట్రీలోనే కానీ ప్రతి కుటుంబాన్ని ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటాం. ప్రతి కుటుంబంలో నేను నిండుగా ఉన్న నా బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నది, నాకు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏం లేదని అనగలరా? దెబ్బలు తాకుతా ఉన్నాయి. అరే, ఎన్ని రోజులు బ్రతుకుతున్నాం, కష్టపడుతున్నాం. ఒక 10 ఏళ్ళు, ఒక 15 ఏళ్ళు, ఒక డిగ్రీ పొందడానికి ఒక 3 సంవత్సరాలు. నీ జీవితంలో ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు నేను చూస్తూ ఉన్నాను. రిటైర్మెంట్ అయినాక కూడా కొందరికి సొంతంగా ఏది లేకుండా కొందరిని చూస్తూ ఉన్నాం. వికారాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఒక సహోదరు, అన్న రిటైర్మెంట్ అయినాక ఇది కొనుక్కున్నా అన్న అంటున్నాడు. ఏం చేసినావు, ఏం ఆలోచించినావు? దేవునిలో నీకు ఏ విధమైనటువంటి ఒక సంకల్పం, ఒక గురి ఉంది. చాలామంది జీవితాలు ఎంత ఘోరమైన స్థితిలో ఉంటున్నాయంటే దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. నీ జీవిత కాలమునకు పరిపూర్ణము కాక ముందే నువ్వు చావడం ఎలా అనే అటువంటి ఒక మాట ఉంది. అది దాని రిఫరెన్స్ ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటా. మేబీ చూడండి, ఎందుకు చనిపోతున్నారు? దెబ్బ తాకిందంతే. ఈరోజు దేవుడు మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పుట్టేటప్పుడు ఆ చిన్నోనికి వానికి సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. వాడు ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసరికి కళ్ళద్దాలు ఎందుకు వస్తున్నాయి? దెబ్బ తాకింది. 7:10 రైట్, 7:17లో ఉన్నమాట. చూడండి, ఆ మాట చదవండి. హల్లెలూయా. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. దెబ్బలు తాకుతాయి. నీ కాలమునకు ముందు నీవెలా చచ్చదవు. హల్లెలూయా. ఈరోజు మనకి ఈ జీవితాన్ని ఇచ్చేటప్పుడు ఈ సెల్ ఫోన్కు దీని మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే ఉన్నాడో ఆ మ్యానుఫ్యాక్చరర్ దీనికి కొంత లైఫ్ టైం ఇస్తాడు. 1 year వారంటీ, 2 year వారంటీ అని ఇస్తాడు. మన జీవితాన్ని తల్లి గర్భంలో వేసేటప్పుడు 90 సంవత్సరాల, 120 సంవత్సరాల, 60 సంవత్సరాల అనేది మన జెనెటిక్ ఆ యొక్క కణాల ద్వారా నిర్మించబడుతూ ఉంటాం. మనం ఆ నిర్మించబడేటప్పుడు అప్పుడు మనకు మన వయస్సు, మన చావు కాలాన్ని దేవుడు అప్పుడే నిర్ణయిస్తాడు. అది రాకముందుకే చాలా మంది పుస్తకాలు చదువుకునే వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేయక సెల్ ఫోన్ అవసరం లేని సమయంలో 24 గంటలు సెల్ ఫోన్ చూసి కళ్ళు పాడు చేసుకొని దాని కళ్ళు కాలము రాకముందుకే కళ్ళు పోతున్నాయి. ఒళ్ళు సరిగ్గా కాకముందుకే తొందరగా ముసలోడు అయిపోతున్నాడు. ఈరోజు ఎంత ఘోరం పొల్యూషన్లో, వీటన్నిటిలో ఇవన్నిటి దెబ్బలు. సిద్ధపడక, డిసిప్లిన్ లేదు.
చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో లేనటువంటి విధి విధానాలలో చాలా మంది జీవితాలు ఈ కాలగర్భంలో కలిసిపోతా ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి మీరు ఆయన చిత్తమునకు సిద్ధపడకుండా ఉండేది ఉంటే నీ జీవితంలో నీ జీవిత కాలం ముగియక ముందే నీ జీవితం ముగిసిపోతుంది. జాగ్రత్త. మరి అదే విధముగా దెబ్బలు తాకినప్పుడైనా నువ్వు సెట్ కావాలి, తిరగాలి దేవుని వైపు. దేవుని వైపు తిరిగి కూడా టేక్ ఇట్ ఈజీగా, లైట్గా తీసుకొని ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడపని జీవితాలు చాలా ఉన్నాయి. లోక సంబంధ విషయాలు, టైమింగ్, పంక్చువాలిటీ, లోక సంబంధమైన విషయాలలో షెడ్యూల్స్ ఫిక్స్గా ఉంటాయి. ఆత్మీయమైనటువంటి విషయాలలో ఫిక్స్గా లేక చాలా మంది ఈరోజు ఎంత పెద్ద పెద్ద వారికి కూడా అన్యాయం అయిపోతూ ఉన్నారు. చాలా పెద్ద మంది. నేను ఒక పాస్టర్ వరంగల్ డిస్టిక్లో బ్రదర్ జడ్సన్ అబ్రహం గారు ఉన్నారు. నేను ఈరోజు విన్నాను, అతనికి 2 కుమారులు, ఒక కుమారుడు చనిపోయాడని. దెబ్బ తాకింది. హల్లెలూయా. ఇంత పెద్ద ప్రవక్త అయి ఉండి దేవుడిచ్చిన సంతానాన్ని కాపాడుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. ఎంత ఘోరం. దెబ్బ తాకింది అక్కడ. తనకి 2 కుమారులు, ఒక కుమార్తె బ్రదర్. ఇప్పుడు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నాడు అని అంటే నేను షాక్ అయినా. ఈ వాక్యం చూసినప్పుడు నాకు అనిపించింది, పడ్డది దెబ్బ అనిపించింది. ఈరోజు నేను నా జీవితంలో నాకు 2 కుమారులు ఉన్నారు. నేను ఒకటి విన్నాను మా టీచర్ చెప్పినప్పుడు. చూడండి బిడ్డ, మీరు చదివే పుస్తకాలకు మినిమం 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఆ బుక్ మెయింటెనెన్స్ అయితే మీకు సైట్ రాదు. 20 సెంటీమీటర్స్ కంటే దగ్గరికి పెట్టినా, 20 సెంటీమీటర్స్ కంటే దూరం పెట్టినా మీకు ఇమ్మీడియట్లీగా సైట్ వస్తుంది అని చెప్పినప్పుడు నా పిల్లలను నేను వేటాడాను. హల్లెలూయా. వాళ్ళ 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి దగ్గర దాకా పోయేదాకా ఎప్పటికీ వాళ్ళను వేటాడాను. నా పిల్లలకి సైట్ రాలేదు. వాళ్ళు 9వ తరగతి పోయిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు కళ్ళద్దాలు పెట్టుకొని వస్తాను డాడీ, వాడు వీడికి ఇదే ఇచ్చింది డాడీ, వాడికి కూడా వచ్చింది డాడీ, 3, 4, 5 అని అంటే దెబ్బ తాకింది అక్కడ. హల్లెలూయా. డిసిప్లిన్ లేకపోవడము, సిద్ధపడకపోవడము వలన దెబ్బలు తాకుతాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఈరోజు వింటున్న మాట చాలా భయముతో కూడుకున్నటువంటి మాట. దేవుని సన్నిధానములో, పరిశుద్ధమైన గ్రంథములో నుంచి వచ్చే మాటల ద్వారా దానికి ఆల్టర్నేట్ ఎగ్జాంపుల్స్ కూడా ఏవైనా వస్తాయో ఆ ఎగ్జాంపుల్స్ మీకు మీ జీవితాలకు చాలా మార్గదర్శకాలుగా ఉంటాయి. జీవితానికి ఆత్మీయంగా బైబిల్లో నుంచి తీసుకునేటువంటి మాట అది సరైన మార్గము ద్వారా నిన్ను శ్రేష్టమైన, పరిశుద్ధమైన, యుగ యుగములు ఉండేటువంటి ఎటర్నల్ లైఫ్ ఇచ్చేటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి స్థితికి, స్థాయికి అందులో ప్రవేశించడానికి ఉపయోగయుక్తంగా ఉంటుందని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని యొక్క కుమారులారా, కుమార్తెలారా, 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనము. ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. చూడండి, దేవుని యొక్క సన్నిధానములోనికి పోయినప్పుడు కూడా ఈ దురాత్మ ఒట్టిగా వదులుకోదు ఒక ఆత్మను. దుష్టుడు వాణి అంటే నేను ఇంతకు ముందు యేసు ప్రభును నమ్ముకోకుండా నా ఇష్టానుసారంగా నేను బ్రతికిన, నా ఇష్టానుసారంగా. ఇప్పుడు యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత 4:30కు లేచి ప్రార్థన చేసుడు ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకున్నాను. ప్రార్థనా జీవితం అది. దాని తర్వాత వాక్యమును చదువుకోవడం అనేటువంటి ఒక అలవాటు చేసుకున్నాను. ఈ 2 నా జీవితంలో 2 కళ్ళు 2 కాళ్ళు లాగా. అయితే చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రమము లోనికి వచ్చినప్పుడు అంతకుముందు నేను ఇష్టానుసారంగా 7 గంటల దాకా పండుకునేది. నేను మా చర్చిలోకి వచ్చేవారైనా ఎవరైనా విజిటింగ్ ఇళ్ళకు తీసుకొని పోయాయా ఒక మాట చెప్పుకోనంటే నేను వాళ్ళ పిల్లల విషయంలో అడుగుతా అంటాను, నువ్వు ఎప్పుడు లేస్తావు చెప్పు అని.
అప్పుడు చెప్తా ఉంటారు 7 గంటలకు లేస్తుంది అయ్యగారు అని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. ఎంత దారుణమైన విషయం ఇది, ఎంత అన్యాయమైన విషయం ఇది. అక్రమము, సిద్ధపాటు లేకపోవడము. తల్లిదండ్రులట వాళ్ళు 6:30కు లేస్తారట, వీళ్ళు 7 గంటలకు లేస్తారట. అంటే పోటీ పడి నడుస్తుంది. ఇది అన్యాయం. ఇది ఆత్మీయతలో ఇది చాలా దారుణమైన విషయం. ఒక ఆత్మీయమైన కుటుంబం ఎలా ఉండాలంటే ఎర్లీగా 7 లోపు పిల్లల టిఫిన్స్ అయిపోవాలి. ఆ తల్లి 7 గంటల లోపు సిద్ధపరచాలి భోజనాన్ని. 6 గంటల వరకు మార్నింగ్ సెషన్ వండి పెట్టాలి. సామెతల గ్రంథం చివరి అధ్యాయం చదివితే బుద్ధి జ్ఞానం వస్తుంది. 6 గంటల లోపు ఆమె అన్ని ఆహార పదార్థాలు సిద్ధపరచాలంటే ఈమె 3:30కు లేవాలి. తర్వాత మధ్యలో ఒక 2 గంటలో గంట రెస్ట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈమె ఎవ్రీడే లేవవలసినది. రేయి మొదటి జామున లేస్తే ప్రార్థన, వంటలు, పిల్లలకు సిద్ధపాటు. బుద్ధిగల స్త్రీ తన పిల్లలకు చక్కటి ఆహార పదార్థములు ఉదయముననే సిద్ధపాటు చేయననేది ఉంది. ఎంతమంది చేస్తున్నారు? సరే వీళ్ళకు భర్తలు చెప్తారా, మరి దైవచనుల ద్వారానైనా అందుతుందా ఈ వార్త అంటే అందినా కూడా నిర్లక్ష్యం. అంటే ఇది చాలా అన్యాయమైన విషయం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు విని అమలు చేస్తూ కొంతమందికి నేర్పించాలి. మన జీవితంలో ఇలాంటి మంచి పనులు కొన్ని అయినా చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఇంకొక మాట మనము ప్రభునామమున ధ్యానించుకొని ఉందాం. సిద్ధపడకుంటుంటే ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట వ్రాసి పెట్టబడి ఉంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. నువ్వు సిద్ధపడకుండా ఉంటే నీకు సిద్ధపరిచిన జీతము ఉన్నది. అది ఆత్మలో. ఇప్పుడు శరీరంలో మాత్రము అనేకమైన దెబ్బలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, తగులుతున్నాయి. నేను గిట్ల అనుకుంటే గట్ల అవుతుంది, దెబ్బ అది. నేను ఏదో అనుకుంటే ఏదో అవుతుంది, దెబ్బ అది. నా కుటుంబంలో ఇలాంటిది అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అవుతుంది? అది ఒక దెబ్బ పడుతుంది. అలా దెబ్బ పడకుండా ఉండాలంటే మీరు ఈ రాత్రి ఉన్న చూసినావా, ఈరోజు ఒక మాట మీరు గమనంలోనికి తీసుకురావాలి. మీ పిల్లల మీద ఉదయాన్నే లేవగానే ఈ చేయి పెట్టి ఒక్కసారి నా కొడుకును నేను మనసారా, నా బిడ్డను నేను మనసారా దీవిస్తున్నానని అంటున్నారు. ఎంతో ఘోరమైన విషయం. ఈ రాత్రి పడుకునేటప్పుడు ఈ స్థలము చుట్టూ కంచె వేస్తున్నానని ఒక పలుకుతున్నారా? ఘోరమైన విషయాలు, చాలా గిల్టీ. బైబిల్లో ఉంది, నువ్వు పడుకునేటప్పుడు నువ్వు పడుకున్న స్థలము చుట్టూ నీ నోటి ద్వారా నువ్వు కంచె వేయమనుంది. వేస్తలేదు చాలా మంది. ఘోరమైన విషయాలు ఇవన్నీ. తెలిసి కూడా తెలియకుండా ఉండడం వలన దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దెబ్బలు తగలకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నాను. ఆయన చిత్తం, మన యజమానుడు యేసయ్య చిత్త ప్రకారం మనం ఎట్లనైతే మూవ్ అవుతామో మనకు దెబ్బలు తాకవు. మనకు ఎలాంటి దెబ్బ తాకకుండా సురక్షితముగా ఫలభరితమైన జీవితాన్ని మనం అనుభవిస్తామని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చక్కటి వాక్యాన్ని అందించారు దైవ సేవకులు. మరి నిజంగా దెబ్బలు